అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ సాయిలు. సో మేమైతే వేములకొండ గుట్ట వెళ్తున్నాము. ఇది ఏ రోజు అంటే 21కి బోనాలు ఉండే కదా హైదరాబాద్లో. 21కి మేము వెళ్ళామన్నమాట, మండే రోజు. సో ఫస్ట్ టైం వేములకొండ గుట్ట వెళ్ళాలి, కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసి వెళ్దాం అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మొత్తం చూడండి. ఎందుకంటే నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వేములకొండ గుట్ట అని నేమ్ ఎట్లా వచ్చింది, ఇంకా నరసింహస్వామి గురించి, చాప అవతారంలో ఎట్లా నరసింహస్వామి వెలిసారు, ఎందుకు, రీజన్ ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మమ్మీ కూడా కొంచెం తెలిసినవి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట మిడిల్లో. సో టెంపుల్కి ఏమీ తెలియకుండా ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు స్టోరీ అయితే మంచిగా అర్థమవుతుంది. సో ఇంకా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి డెవోషనల్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకనే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అడ్రస్ అయితే చాలా ఈజీ. మేము ఉండేది అల్వాల్లో, మాకు అల్వాల్ నుంచి 98 కిలోమీటర్స్ వస్తుంది. కానీ ఆ రోజు మేము డాడీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళామన్నమాట, ఉప్పల్ నుంచి. అక్కడ నుంచి ఇంకా నియర్ అనమాట. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువ లాంగ్ అయితే కాదు, జస్ట్ 100 కిలోమీటర్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ గూగుల్ మ్యాప్స్లో వచ్చేసి మీరు వేములకొండ గుట్ట అని కొడితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అడ్రస్. ఇంకా మనం వీడియోని ల్యాగ్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా ఎట్లా ఉందో వెళ్తున్న దారిలో కొండలు, నేచర్. సో ఇప్పుడే ఇట్లుందంటే ఇక్కడ నుంచి వెళ్తుంటే ఈ టెంపుల్ సరౌండింగ్స్, ఒకప్పుడు ఎన్నో ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎట్లుంటుండేనో ఊహించుకోండి. అయితే అప్పట్లోనంట మునులు తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కోసం వెతుక్కుంటూ ఈ ఏరియాకి వస్తారంట. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా, కామ్గా, పీస్ఫుల్గా ఉండేదంట. సో ఈ ఏరియాని ఎంచుకొని ఇక్కడికి వచ్చి ఈ కొండపైన వాళ్ళు తపస్సు చేసుకుంటుండేనంట. అప్పట్లో ఇంకెట్లుంటుండే అందరికీ తెలుసు కదా, మునులని ఈ రాక్షసులు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అట్లా మునులు ఉన్న ప్లేస్లకి రాక్షసులు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, చంపేయడం అలాంటివి చేస్తుండేనంట. సో అదే టైంలో ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపేసినాక కోపం మీద చంపేసిన తర్వాత కొంచెం ప్రశాంతత కోసం అని చెప్పేసి ఈ ప్లేస్కి వస్తారంట నరసింహస్వామి. అట్లా వచ్చిన టైంలో చెప్పే మమ్మీ స్టోరీ ఫోన్లో పెడతా. నరసింహస్వామి టెంపుల్ వేములకొండ. ఇక్కడ ఈ పక్కకు స్వామి ఇంకో కొండ ఉంటది, మధ్యలో కొండ. ఆ కొండ మీద ఒక బావి ఉంటది. బావి ఉంటది. ఆ బావిలో 7 బొక్కెన్ల ధనం ఉంటది. బొక్కెన్లు అంటే ఇక వాళ్ళ బకెట్సా? బకెట్లు బొక్కెన్లు అంటే అప్పుడు బొక్కెన్లతోని అంతా ఇట్లా నీళ్లు తోడేటోళ్ళు కదా. అట్లాంటివి 7 బొక్కెన్లు అంటే పెద్దగా అవి బొక్కెన్లు. మరి ఎవరు తీసుకోలేరా ఇన్ని రోజులు? ఎవరు తీసుకోవాలంటే అవి తీద్దామని పోయిన వాళ్ళు, బావిలోకి దిగిన వాళ్ళు అటే పోతుంది. ఓహో, బాయిలు ఉండేనా? బావిలు ఉండే, ఇంకా బావి కూడా ఉందా ఇప్పుడు? కనిపిస్తుందా? ఎక్కుతే కనబడుతుంది, ఎక్కంది ఏడ కనబడుతుంది. వాళ్ళకి దిగితే అట్టేనా? ఇక అటే, ఇక అది ఎక్కినోడు అలా దిగినోడు అటే పోతురట. గవర్నమెంట్ కూడా ఇక ఇదే కొండ, గవర్నమెంట్ కూడా అది పోతురు, ఇక అందరు చచ్చిపోతురు అని వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఇక అందరు పోయిన వాళ్ళు అటే పోతురట, దిగిన వాళ్ళు చచ్చిపోతురట. అంటే అందుకనే ఇక దాన్ని ఎవరు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటలేదు ఇప్పుడు. ఇక జరుగునాని దీంట్లో బాగా ఉందా? ఎప్పటి నుంచో వెనక చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తున్నారు, దాంట్లోనే బాగా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉంటుంది డేంజర్ ఉందో అది, సాఫ్ట్గా ఎట్లుంది చూడు, జారేటట్టుంది. అసలు ఎట్లా ఎక్కుతారే, అది అంత ఘోరంగా ఉంది, ఎక్కేటట్టే లేదు. గవర్నమెంటే వదిలేసిదట. ఇక మస్తు డేంజర్గా ఉంది. గుట్ట అని గుర్తు, అది కనబడదు మనం పోయేది. దీన్ని చూసే వేములకొండ గుట్ట అంటారు అందరు. ఇది మధ్యలో ఉంటుంది, అటు ఇటు కొండ ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది. వేములకొండ గుట్ట అంటేనే ఇది. ఇప్పుడు నీళ్లు గిరిజీలు ఏం లేకుండా అప్పట్లో, ఎక్కడ దేవుళ్ళ కాలంలో అయితే వీళ్ళు పిలిచేదంట అప్పుడు. అంటే అందరు మంచిగా నియతి ఉండేది కాబట్టి వాళ్ళు మాటల మీదనే మంత్రాల్లానే ఇక వాళ్ళకి ఆడొచ్చి ఆగు. ఇప్పుడు నీళ్లు కొట్టుకొస్తాయి కదా కాలువలు, ఇప్పుడు నీళ్ళు ఇప్పితే ఎట్లా అప్పుడు పిలిచి
బ్రిడ్జిలు కట్టపోయేది, ఇవి కొండలు వచ్చి అలా ఆగేదంట. ఆపి ఊర్లలో కాపాడేది. సో మా మమ్మీ ఏం చెప్తుందంటే అప్పట్లో డ్యామ్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, సో మంత్రాలతోనే పబ్లిక్ అదే మనుషులే వాటిని ఆపేదంట. అంటే వాటర్ ఫ్లడ్స్ వచ్చే టైంలో వాళ్ళ ఊర్లలోకి మంత్రాలతోని వాటిని పిలిస్తే కొండలు వచ్చి ఆ ఊరికి అడ్డం నిల్చునేవంట. ఆ ఫ్లడ్స్ రిటర్న్ అయిపోయి వేరే రూట్లో నుంచి వెళ్ళిపోయేవంట. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మమ్మీ. సో ఇందాక నేను స్టోరీ చెప్తున్నా కదా, నరసింహస్వామి వస్తారు. సో మునులు ఆ టైంలో ఏం చేస్తారంటే బతలాడతారంట. అంటే స్వామి మాకు ఇట్లా రాక్షసుల వల్ల ప్రాబ్లం అవుతుంది, కొంచెం వాళ్ళని సంహరించండి అని చెప్పేసి దేవుడిని ప్రాధేయపడితే దేవుడు ఏం చేస్తాడంటే నరసింహస్వామి, ఇంకా నరసింహస్వామి అరిస్తే ఎట్లుంటుంది, సింహం అరిచినట్టు మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, తెలిసిన విషయమే కదా. అట్లా గట్టిగా అరుస్తారంట. గట్టిగా అరిచినప్పుడు ఇది యాక్చువల్గా మొత్తం ఒకటే కొండ ఉంటుండేనంట. అట్లా నరసింహస్వామి అరిచినప్పుడు ఆ శబ్దంకి 3 కొండల్లాగా డివైడ్ అయిపోతుందంట. అయ్యి ఆ రాక్షసులందరూ చనిపోతారంట. సో ఇంకప్పుడు ఆ మునులు ఏం చేస్తారు, స్వామి మీరు మా కోసం ఇక్కడే వెళ్ళాలి, మత్స్య అవతారంతో వెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు స్వామి సరే అని చెప్పి స్వయంభుగా ఇక్కడ వెలుస్తారంట. ఈ కొండకి వేములకొండ గుట్ట అని నేమ్ ఎందుకు వచ్చిందో చెప్తా అని చెప్పిన కదా. 1000 మంది మునులు ఈ కొండ మీద తపస్సు చేసుకునే వాళ్ళంట అప్పట్లో. సో అందుకే వేములకొండ, 1000 మునులు అని చెప్పేసి 1000 మునులు గల కొండ కాబట్టి వేములకొండ అని చెప్పేసి నేమ్ అయితే వచ్చిందంట. చూడండి టెంపుల్ వాటర్ మధ్యలో ఉంటుంది. ఇది యాక్చువల్గా గుండం. నరసింహస్వామి అరిచినప్పుడు ఇది 3 కొండల్లాగా చీరుకపోయి ఇక్కడ గుండం ఏర్పడి నరసింహస్వామి అందులోనే స్వయంగా వెలుస్తారనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మత్స్యావతారంతో చేపల రూపంలోనే దేవుడు మనకైతే దర్శనం ఇస్తాడు. ఇక్కడ యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తుండే ఈ టెంపుల్కి. అప్పట్లో పెరుగు అవి తెచ్చి వేసేవాళ్ళము. ఇప్పుడైతే షాప్స్లో పెరుగు అమ్మట్లేరు, ఏం వేయనియట్లేరంట. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ కూడా అవి వేసేసి బిస్కెట్స్, పెరుగు ఇంకా కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా వాటర్లో వేసేస్తుండొచ్చు నాకు తెలిసి. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ పొల్యూట్ అవుతాయి కదా, అందుకనే వేయనియట్లేదేమో. నాకైతే మంచిగా అనిపించింది, మంచి పని చేసినారు అనిపించింది. ఇందులో నేను చాలా టైమ్స్ చూసిన నామాల్ ఫిష్లు, ఎందుకంటే మేము రెగ్యులర్గా వెళ్తుంటాం ఈ టెంపుల్కి. సో యాక్చువల్గా ఎవరికి కనిపించవు 2 నామాల్ ఫిష్లు. నాకైతే ఒకసారి కనిపించింది, చాలా బ్లెస్సింగ్ అనిపించింది ఆ రోజు. ఇంకా ఒక్క నామం చేపలు అయితే మిడిల్లో ఉంటుంది, వైట్ కలర్ నామం. అదైతే చాలా టైమ్స్ కనిపించినాయి నాకు. అప్పుడు పెరిగేస్తే చాలా వచ్చేవి, ఇంక ఇప్పుడైతే 2-3 అక్కడక్కడ కనిపించాయి. ఇంకా టాటాయిస్లు కూడా చాలా ఉంటాయి ఇందులో. అసలు యాక్చువల్గా ఈ వాటరు కొండ మీద గుండము, కింద మట్టి గిట్టి ఏం ఉండదు, రాయి మీదనే వాటరు. సమ్మర్ కానీ వింటర్ కానీ ఏ సీజన్ అయినా ఈ వాటర్ ఇంకిపోవు, ఇట్లనే ఉంటాయి. అసలు గుడికి కొంచెం కిందికే ఉంటాయి, గుడి కూడా కిందికి ఉంటుంది. అసలు మస్తు అనిపిస్తుంది. అసలు ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు. మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా టెంపుల్కి వెళ్తే. అయితే మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించే టెంపులే స్వామివారు స్వయంభుగా వెలిసిన టెంపుల్ అనమాట. నరసింహస్వామి ఒక రాయి మీద క్లియర్గా కనపడతాడనమాట. స్వామి స్వయంభుగా వెలిసిన టెంపుల్ అదే. ఇంకా బ్యాక్ సైడ్లో అది మేము చిన్న ఉన్నప్పుడు ఉండకపోతుండే ఆ టెంపుల్, రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాకే కట్టారనమాట. నరసింహస్వామి విగ్రహాన్ని ఇట్లా ప్రతిష్ఠించారు ఫిష్ మీద కూర్చున్నట్టు మత్స్యావతారంతో. ఇంకా ఇది అన్నమాట ఈ టెంపుల్. ఇట్లా ఇక్కడ స్వామివారు క్లియర్గా మనకి కనిపిస్తారు, విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు. ముందున్నదేమో స్వయంభుగా వెలిసిందేమో ఒక రాయి మీద నరసింహస్వామి రూపం మంచిగా కనబడుతుంది, అది స్వయంభు. అండ్ ఇంకా పక్కన అమ్మవారు ఉంటారు, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఏంటంటే అప్పట్లో మునులు స్వామివారు ఇంక ఇక్కడ స్వయంభుగా వెలిసిన తర్వాత ఇక్కడ క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట. అండ్ మనం కిందకి వెళ్ళేటప్పుడు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది, అది నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు స్టోరీస్ కూడా చెప్పేదన్నమాట ఈ టెంపుల్ గురించి. ఏంటంటే అప్పట్లో స్టార్టింగ్లో కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, సో ఇట్లా భక్తి ఏం లేకుండా, నమ్మకం లేకుండా ఈ చేపలే యాక్చువల్గా ఇక్కడ దేవుడి రూపంలో దర్శనమిస్తాయి. దేవుడే ఆ చేపలు అనుకొని చెప్పి అందరూ మొక్కుకుంటారు, ఆ ఫిషెస్ కోసం చూస్తుంటారు. దేవుడే మత్స్యావతారంలో మనకి కనిపిస్తాడని బిలీవ్ చేస్తారు కదా. సో అట్లా నమ్మకుండా కొంతమంది ఈ ఫిషెస్ని పట్టుకొని
వెళ్ళడానికి ట్రై చేస్తే ఇంటికి వెళ్ళి ఇంకా కర్రీ చేసుకుందాం అట్లా ట్రై చేస్తే వెళ్తున్న దారిలోనే బ్లడ్ కక్కుకొని చనిపోయారంట. అట్లాంటివి చాలా అయినాయి అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి స్టోరీస్లో చెప్తుండే. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ చేప రూపము, అందులో ఉండే ఫిష్లు అదే రూపంలో ఉంటాయి అన్నమాట. అట్లనే ముందు మీసాలు ఉండి నామాలు అట్లా అని చెప్పేసి ఎక్కువ అయితే మిడిల్లో ఒకటే నామం ఉన్న ఫిష్లు చాలా కనబడతాయి. బట్ రేర్గా 2 నామాలు ఉండేవి మాత్రం రేర్గా కనబడతాయి. నా అదృష్టంకి ఒక్కటేసారిగా అనిపించినాయి నాకు. అంటే చిన్నప్పుడు అంత నాలెడ్జ్ ఉండకపోతుండే కదా, ఏదో చూస్తుండే అట్లా. కొంచెం నాకు గుర్తున్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాకుండా అంతకు ముందు వెళ్ళినప్పుడు గట్టిగా ప్రే చేసి ఎట్లయినా కనిపించాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా ప్రే చేసి మొక్కుకుండా ఉండే. అప్పుడు కనిపించింది. అబ్బా ఇంకా చాలు అట్లా ఒక్కసారన్నా కనిపించినాయి అని చెప్పేసి అనుకున్నుండే. ఇక్కడ డైలీ అన్నదానం కూడా జరుగుతుందంట 12 నుంచి 1 వరకు. ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి ఆ ఫిషెస్ అన్నీ చూసేసి కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని ఇంకా ప్రసాదం కోసం అయితే వెళ్ళాము. పులిహోర అయితే అయిపోయిన ఉండే, లడ్డు అయితే దొరికింది మాకు. ఇంకా తర్వాత ఇంకా కామన్ ఏ టెంపుల్స్కి వెళ్ళినా మా పిల్లలు ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉంటాయి, మీషోలో కూడా బుక్ చేస్తూనే ఉంటాం. అయినా కూడా టెంపుల్కి వెళ్ళంగానే ఖచ్చితంగా ఏదో ఒకటి కొని వాళ్ళకి చిన్నపిల్లలు కదా. అండ్ ఇంక ఇక్కడ లడ్డు అయితే తీసుకొని తినేసినాము. అక్కడ డాగ్స్ ఉన్నాయి, మంచిగా లడ్డు వేస్తే తింటా ఉన్నాయి అవి కూడా. అండ్ ఇక్కడ మేము ఇంకా బయటికి రాగానే ఫుల్ వర్షం కొంచెం ఎక్కువైంది. మేము ఫొటోస్ దిగుతుంటేనే ఎక్కువైంది. మస్తు వచ్చినాయి పిక్స్. ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా చాలా బాగా పడతాయి. ఈ కొండ అయింది, మేము ఫొటోస్ దిగుతుంటే బ్యాక్ సైడ్ వర్షం పడుతుండే. మేము దిగుతున్నప్పుడు నార్మల్గానే ఉండే. జస్ట్ 10-20 సెకండ్స్లో అది ఎట్లా అయిపోయిందంటే పైన నుంచి మొత్తం దాని లోపల నుంచి ఇట్లా పొగలు వస్తున్నట్టు అయిపోయింది. అట్లా ఎందుకు అయిందో ఏమో అర్థం కాలేదు మాకు. మనకి కార్ పార్కింగ్ నుంచి కొండపైకి రావడానికి ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, కొంచెం డిస్టెన్సే ఉంటుంది. బట్ ఆ కొంచెం డిస్టెన్స్ అయితే చాలా దమ్ము వస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఎండలు కొట్టే టైంలోనే వస్తామన్నమాట. పైన ఎండ ఇంకా చాలా యాస్ట్ వస్తుంది అనమాట. పైనకి ఎక్కుతుంటే దమ్ము వస్తుంది. సో నేను లాస్ట్ టైం అప్పుడు ఏం చేస్తుండే అంటే ఫాస్ట్గా ఎక్కాలన్నట్టు ఫాస్ట్గా ఎక్కడం వల్ల దమ్ము వస్తుండే. సో ఈసారి ఫుల్ ప్రిపేర్ అయిపోయినా, ఫాస్ట్గా ఎక్కొద్దు స్లోగా ఎక్కుదాము, అప్పుడు దమ్ము రాదు, మెల్లిగా వెళ్ళొచ్చు అని చెప్పి. బట్ ఏమైంది, వెదర్ మంచిగా ఉంది, క్లైమేట్ మంచిగా ఉంది, నాకు ఏం అవ్వలేదు. ఈసారి మంచిగా అనిపించింది అనమాట. వాన పడుతుంది, ప్రశాంతంగా మెల్లిగా ఎక్కినాం, దమ్ము ఏం రాలేదు, మంచిగా అనిపించింది ఈసారి అయితే. ఇంకా వచ్చే వాళ్ళు ఇట్లా ఆవేశపడి కొంచెం డిస్టెన్సే ఉంది కదా అని ఫాస్ట్గా నడవడం, రన్ చేసుకుంటూ వెళ్ళడం అలాంటివి మాత్రం చెయ్యకండి. స్లోగా నడవండి, మంచి స్మూత్గా వెళ్ళిపోతారు. మా మమ్మీ ముందే చెప్పమంటే చెప్తలేదు, అందుకోసం ఏం చెప్పాలరా నీకు? మా పైన చెప్పమంటే చెప్తారు. ఇప్పుడు చూసారా కార్లో చెప్పారు కదరా ఇందాక వెళ్ళేటప్పుడు. ఇందాక కార్లో చెప్పినాం కదా, చూస్తే హాయ్ యశ్వంత్, హాయ్ జున్ను. ఎక్కేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది కానీ దిగేటప్పుడు అయితే ఏం అనిపించదు, మంచిగా ఈజీగా దిగిపోతాం అన్నమాట. అసలు వర్షాకాలం అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇట్లా లైట్గా వర్షం పడుతున్నప్పుడు మంచిగా మనం అవుటింగ్స్కి పోతే ఎంత బాగా అనిపిస్తుంది. అసలు లైట్గా వాన పడాలి, మంచిగా ఇట్లా టూర్స్ వేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. మొన్న ఏడుపాయలు వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు చాలా వాన పడింది, అయినా కూడా మాకు మంచిగానే అనిపించింది. ఇప్పుడు కొంచెం తక్కువే పడుతుంది, కాకపోతే వెదర్ మాత్రం మస్తుండే. ఇంకా నడుచుకుంటూ కిందికి వచ్చేసి ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, కొంచెమే ఉంటుంది. ఇదేనమాట కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కిందికి వెళ్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం మొక్కుకుందాం.
ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చేసి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగినుండే. ఇక్కడ కూడా అసలు వాన పడుతుండే కదా, చల్లగా ఉండే, వెదర్ అయితే మస్తు అనిపించనుండే. ఎండ కొడితే ఇంతసేపు టైం అయితే స్పెండ్ చేయలేము మనము, జల్దీ వెళ్ళిపోవాలి అట్లా అనిపిస్తుంటుంది వేడికి. బట్ క్లైమేట్ అయితే మస్తు ఉండే, ఆ రోజు మంచిగా అనిపించింది. మేము ఇంకా కిందికి వచ్చిన తర్వాత అయితే మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చాము. మెట్ల మించని కొండపైకి వెళ్ళొచ్చు. అప్పుడు మమ్మీ చెప్తుందనమాట, మెట్ల మార్గాలు కూడా 2 ఉంటాయంట, అండ్ ఇంకా కొండపైకి వెళ్ళడానికి దారులు కూడా 2 ఉంటాయంట. ఇప్పుడు మనం వెహికల్స్ వెళ్ళడానికి అట్లెందుకు అని అడిగితే, ఒకప్పుడు ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఆరూరు వాళ్ళకి మోత్కూరు వాళ్ళకి అస్సలు పడకపోతుండేనంట. అట్లా ఫైటింగ్స్ అయ్యేసి మమ్మీ వాళ్ళది మోత్కూరు అనమాట. సో అందుకే ఆమెకు కొంచెం తెలుసు కాబట్టి మమ్మీ చెప్పింది అనమాట. ఇంకా మోత్కూరు వాళ్ళకి సపరేట్ రూటు, ఆరూరు వాళ్ళకి సపరేట్ రూటు. మోత్కూరు వాళ్ళు మా రూట్లో నుంచి వెళ్ళొద్దు, మీరు మా రూట్లో నుంచి రావద్దని ఇద్దరు గొడవలు పడి సపరేట్ రూట్స్ పెట్టుకున్నారంట. అండ్ మెట్లు కూడా అట్లా 2 పెట్టుకున్నారంట. సో ఇక ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ చూస్తున్నాము. మేమైతే మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ తినలేము, టిఫిన్ కూడా తినలేము. ఈవినింగ్ అయిపోయింది మేము దర్శనం చేసుకొని కిందికి వచ్చే వరకు 4 ఇట్లా అవుతుండొచ్చు టైం అయితే. ఇంకా మేము వెళ్ళేటప్పుడు హోటల్లో తిందాం అనుకున్నాం, కానీ నేను చెప్పినుండే అక్కడ వాళ్ళు కుక్ చేసి ఇస్తారు డాడీ, లోకల్స్ అక్కడ ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళు కుక్ చేసి ఇస్తారు. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మాకు. మేము వెళ్ళినప్పుడల్లా యాక్చువల్గా ఎప్పుడు ఇక్కడ షెడ్స్ ఇవన్నీ రెంట్కి ఇస్తారనమాట. సమ్ ప్లేసెస్ ఉంటాయి, మామిడి తోటలు కూడా ఉంటాయి, అందులో కూడా కొన్ని ప్లేసెస్ రెంట్కి ఇస్తారు. డ్రమ్లో వాటర్ ఇస్తారు కుక్ చేసుకోవడానికి, మినరల్ వాటర్ దొరుకుతాయి. అండ్ ఇంకా ఇక్కడ ఆల్కహాల్ కూడా దొరుకుతుంది, చికెన్ మటన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం పైన దర్శనం చేసుకొని కిందికి వచ్చి నాన్ వెజ్ ఇట్లా కుక్ చేసుకొని తింటారు. మేము కూడా అట్లనే అనమాట వచ్చినప్పుడల్లా. కానీ మేము 2-3 మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చి అట్లా కిందకు వచ్చి కుక్ చేసుకొని తింటాము. ఇంకా మేము ఈసారి అయితే కుక్ చేసుకోవట్లేము, ఎందుకంటే ముందు రోజే బోనాలు ఉండే, నాన్ వెజ్ ఫుల్ వండుకున్నాం ఇంట్లో. ఇంకా 2 days కంటిన్యూగా నాన్ వెజ్ ఏమి వండుకుంటామని చెప్పేసి వేరే దగ్గర తిందామని చెప్పేసి అనుకున్నాం. కానీ నేను డాడీకి చెప్పినుండే, ఇక్కడ లోకల్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు డాడీకి, మంచిగా చేస్తారు అని చెప్తే మా డాడీ అడిగిండు. ఇంకా అక్కడ ఒక ఆంటీ అయితే మాకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు, సేమ్ హోమ్ ఫుడ్, చాలా నీట్గా చాలా టేస్టీగా అయితే వేసి ఇచ్చినుండే. మీరు కూడా ఎవరైనా ఇట్లా కుక్ చేయించుకోవాలనుకుంటే అక్కడ లోకల్స్ వాళ్ళని అడగండి, చాలా మంచిగా చేసి ఇస్తారు. మేమైతే బగారా రైస్ 1 kg అండ్ ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయించుకున్నాం. చాలా తక్కువ అమౌంట్లోనే అయిపోయింది మాకైతే. ఇంకా కడుపు నిండా తినేసినాము మేము. ఫుడ్ అయితే మస్తు టేస్టీగా ఉండే. మమ్మీకి అయితే నిమ్మకాయ పచ్చడి ఫుల్ నచ్చింది, సేమ్ మా అమ్మమ్మ చేసినట్టే ఉండేనంట. సో ఆంటీని అడిగింది వెళ్ళేటప్పుడు, మాకు కొంచెం సేల్ చేస్తారా, మేము కొనుక్కుంటామని చెప్పేసి అడిగితే ఆంటీ ఏం చెప్పిందంటే వాళ్ళ కొడుకు ఫారెన్లో ఉంటాడంట, పాపం అతని కోసం పెట్టిందంట, అతనికి పంపించేసిందంట, కొంచెమే ఉందమ్మా అమ్మడానికి కాదు అని చెప్పేసి చెప్పిండే. అసలు చాలా బాగుండే. వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి ప్లేస్ కూడా పక్కన మినీ ఫంక్షన్ హాల్ లాగా ఉంది, అది వాళ్ళదేనంట, రెంట్కి ఇస్తారు. సో అందులో చైర్స్, టేబుల్స్, వాష్రూమ్, ఫ్యాన్స్, లైట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ చాలా నీట్గా ఉంది. సో ఎవరైనా ఈవెంట్స్ చేసుకోవాలి, ఇట్లా మొక్కున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఆ ప్లేస్ చాలా నీట్గా ఉంది. ఇంకా అట్లా కొంచెం సేపు అక్కడ తినేసి కడుపు నిండా ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా మొత్తం ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడు యమలకొండ గుట్ట వచ్చినా కూడా మాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.